నమస్కారం. మానవ సేవే మాధవ సేవ అని టీం తరఫున మేమందరం ఏలూరు జిల్లా ఒంగూరు నియోజకవర్గం వేముడూరు మండలంలో సూరపూడెం పంచాయతీలో 3 సెంటర్లు అంగన్వాడీ సెంటర్లు చిన్నపిల్లలందరికీ కూడా ఈరోజు ప్రపంచ చిన్నపిల్లల దినోత్సవం కాబట్టి వాళ్ళందరూ కూడా సంతోషం మేము చూడాలి, మాకు వైకల్యమే ఉంది కానీ మాకు మానసిక వైకల్యం లేదు అని చెప్పి తెలియపరచడం కోసమే ఇలాగ మాలో చెప్పి అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితి మానవ సేవ మాధవ సేవ ద్వారాగా మా టీం సభ్యులు అందరూ వచ్చి ఇవాళ అలాగే టీచర్లు కూడా ఫోన్ చేయగానే ఇలాగ మీ పిల్లలకి ఇలాగ వస్తున్నామంటే చాలా సంతోషంగా వాళ్ళు కూడా మమ్మల్ని వెల్కమ్ చేశారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పిల్లలు కూడా ఎంతో ఉన్నతమైన చదువులు చదివి బాగా అభివృద్ధిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మా టీం తరఫున మా అందరి తరఫున కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి మన ఏలూరు జిల్లా గుంటూరు నియోజకవర్గం భీమవరం మండలం మన సూరపూడెం పంచాయతీలో మన అంగన్వాడీ పిల్లలకు ఇక్కడ 3 కేంద్రాలు ఉన్నాయి. మరి 3 కేంద్రాలు కూడా మన చిన్నపిల్లలకు ఈరోజు నెహ్రూ జయంతి సందర్భంగా మన బాలల దినోత్సవం జరుపుకున్నాం. అంటే నెహ్రూ గారి జయంతి అంటే పుట్టినరోజు సందర్భంగా చిన్నపిల్లలకి నెహ్రూ గారిని చాలా ఇష్టం కాబట్టి ఆ సందర్భంగా చిన్నపిల్లలకి ఈరోజు మన అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితి మానవ సేవ మానవ సేవ తరఫున ఈ చిన్నపిల్లలకి ఈరోజు మా యొక్క ప్రోత్సాహంతో కొద్దిగా మేము ఎంత కొంత సుమేషం మరి 100 రూపాయలు కూడబెట్టి ఇలా చిన్నపిల్లలకి సాయం చేయని ఉద్దేశంతో వీళ్ళకు కొన్ని వస్తువులు అందజేయడం జరిగింది. ఇలాగే మా యొక్క అఖిలాంధ్ర దివ్యాంగ సేవా సమితి తరఫున మరి జిల్లాలో ఎటువంటి ఎవరికి ఇబ్బంది ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్కూల్కి కానీ అలాగే మన దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బంది ఇస్తున్నా మేము ఉన్నామని చెప్పి చెప్పడంతో ఎదురుగలుగుతున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మన టీచర్కి అంగన్వాడీ వాయాలకి అలాగే మన యొక్క సోదరులందరూ కూడా నమస్కారం తెలియదు చదువుతున్నాం. వేముడూరు మండలంలోని సూరపగూడెం అనే గ్రామం గిరిజలోని ఈరోజు బాలల దినోత్సవం కాబట్టి ఈరోజు అనేది అంగన్వాడీ మొత్తం 3 సెంటర్లు ఉన్నాయండి. 3 సెంటర్లో కూడాను ఈరోజు పిల్లలందరికీ అవసరమైన పుస్తకాలు ఇచ్చి ఈరోజు బాలల దినోత్సవాన్ని కొంచెం చేద్దని చెప్పేసి మన యొక్క అఖిలాంధ్ర దివ్యాంగ సేవా సమితి అంటే మానవ సేవ మాధవ సేవ ఆధ్వర్యం అంటే మా యొక్క సంఘం నుంచి మా వికలాంగులందరం కలిపి కొంత అమౌంట్ని కొంచెం కూడబెట్టుకొని ఈరోజు బాల దినోత్సవాన్ని ఘనంగా చేద్దామని చెప్పేసి అని దాని మీద ఈరోజు సూరపగూడెం విలేజ్కి వచ్చి మొత్తం 3 యొక్క అంగన్వాడీ స్కూల్లోని ఇవ్వడం జరిగిందండి. చివరిలో ఈరోజు ఇప్పుడు ఇవాళ బాలలు రేపటి పౌరులు అన్నట్టుగాను ఈరోజు మొత్తం కలిపి వికలాంగులందరం కలిపి ఏదైనా సరే ఇంకా ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. ఇదే చిన్నది ఇంకా పెద్ద ఇంకా కూడా చేస్తూ ఉంటాను ఇంకా అని కోరుకుంటున్నాం. మరి ఈరోజు చాలా సంతోషకరం. ఎందుకంటే మరి మన భారతదేశ ప్రప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి 137వ జయంతిని పురస్కరించుకొని పాతూరు జయమెంపురం అనే గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ నెంబర్ 19 కేంద్రంలో ఈరోజు మరి బాల దినోత్సవం కోసం నెహ్రూ గారి యొక్క చిత్రపటానికి పూలమాల చేసి మరి పిల్లలకి మరి దివ్యాంగులు వారి యొక్క సేవా భావంతో వారు కొంత నిధిని పోజేసుకుని మరి ఈరోజు మరి అంగన్వాడీ పిల్లలకి మరి పలకలు అలాగే బల్పాలు వాళ్ళకి మరి మిఠాయిలు చాక్లెట్స్ బిస్కెట్స్ పంపిణీ చేయడం చాలా సంతోషకరం. అలాగే మరి ఈ దివ్యాంగులు వారు చేసే సేవా కార్యక్రమాలు మరి మెరుగ్గా ఉండాలని అలాగే పిల్లల భవిష్యత్తు బంగారులాగా తీర్చిదిద్దుతారని అలాగే మరి ఏ గ్రామం అలాగే మరి బాల జయంతిని పురస్కరించుకొని మరి సూరపగూడెం 2 అంగన్వాడీ సెంటర్లో కూడా ఇవ్వడం జరిగిందట. మరి మన గ్రామస్తులు మన గ్రామంలో ఉన్నటువంటి మామిడిపల్లి నాగభూషణ గారు వాళ్ళ యొక్క సహచర బృందం మరి ఈ విధంగా సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. వారి యొక్క సేవా కార్యక్రమం ఇంకా విస్తరించాలని మరి దివ్యాంగులైనా కూడా ఏ విషయంలో అయినా మేము వెనకడికి వేయం. మేము మా శరీరానికే దివ్యాంగులు కానీ మా మనసుకి మా సేవతత్వ దివ్యాంగులు కాదనే భావాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు. వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు ఇచ్చి ముగిస్తున్నాను. ఓకే. ఈరోజు నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా మరి దివ్యాంగుల కమిటీ ఈ రకంగా అంగన్వాడీ సూరపగూడెంలో ఉన్నటువంటి 2 సెంటర్లకి అలాగే మన అంగన్వాడీ సెంటర్కి పిల్లలకి పలకలు బలపం బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్లు ఇవ్వడం ఎంతో సంతోషించదగిన విషయం.
మరి మన భారతదేశ ప్రప్రథమ ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని బాల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయన 1889 నవంబర్ 14న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మోతీలాల్ నెహ్రూ గారు, స్వరూపరాణి గారు. మరి ఆయన ప్రప్రథమ భారతదేశ ప్రధానమంత్రిగా ఆయన మన భారతదేశానికి ఎంతో ఎనలేని సేవలు అందించారు. మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ బాల దినోత్సవం సందర్భంగా మరి ఈ దివ్యాంగుల సేవా సమితి వాళ్ళు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మేము ఎంతో కూడా వాళ్ళని అభినందిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో చేపట్టాలని ఆ భగవంతుడు ఆ శక్తి సామర్థ్యాలు వారికి ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు ఏలూరు జిల్లా ఒంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం సూరపుగూడెం ఉన్న అంగన్వాడీ సెంటర్లు 3 సెంటర్లు కూడా బాలల దినోత్సవం సందర్భంగా చిన్నపిల్లలకి మా వంతుగా మానవ సేవ మాధవ సేవ అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ద్వారాగా మేమందరం దివ్యాంగులు అయ్యి ఉండి కూడా మేమందరికీ కూడా చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ చాలామందికి చాలా కార్యక్రమాలు చేసాం. ఇంకా ముందు చెయ్యాలని చెప్పి ఇలాంటి మాస్టర్లు కానీ ఇలా మన అంగన్వాడీ టీచర్లు కానీ లేదా పెద్దల ఆశీస్సులతో కొంచెం ఇవన్నీ ఈరోజు నెహ్రూ గారి జయంతి ఇవన్నీ పురస్కరించుకుని మా వంతు సాయంగా ఈరోజు ఈ సెంటర్లో ఇవ్వడం జరిగింది. అలాగే మా దివ్యాంగులు ఎంతోమంది రాలేకపోయినా మేము 4-5 వచ్చినా ఎంతమంది దివ్యాంగుల సహారాలతోనే ఇవన్నీ కూడా ఈ టీం నడుస్తుంది. ఈ టీంని ఇంకా ఎదరికి తీసుకెళ్లాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సరే ఓకే. పుట్టాడు జవహరుడు, మా ఇంట పుట్టాడు జవహరుడు, మా జాతి నేతయై నిలిచాడు, మా జాతి నేతయై నిలిచాడు, మా ఇంట పుట్టాడు జవహరుడు, మా ఇంట పుట్టాడు జవహరుడు. తలపై తెల్లని టోపీ, ఎదపై ఎర్రని గులాబీ, చేతిలోన పావురం, శాంతి దూత ఎవరు 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 ఎవరు? చాచా నెహ్రూ. తలపై తెల్లని టోపీ, ఎదపై ఎర్రని గులాబీ, తలపై తెల్లని టోపీ, ఎదపై ఎర్రని గులాబీ, చేతిలోన పావురం, శాంతి దూత ఎవరు మన శాంతి దూత ఎవరు? చాచా నెహ్రూ. बच्चे प्यार से बुलाते चाचा,